వ్యూయర్స్ సో లాస్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే సో పేజ్ మేకర్లో సో టూల్ బాక్స్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, టూల్ బాక్స్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలో పేజ్ మేకర్లో మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం చెప్పబోయే కాన్సెప్ట్ మనకి ఏంటంటే సో ఈ మెనూస్ గురించి నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫైల్ మెనూ. సో ఫస్ట్ మనకు యూజ్ ఏంటి ఇక్కడ, సో ఫైల్ మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ యొక్క యూజ్ ఏంటో చూద్దాం అనమాట. దీంట్లో మనకు ఆల్రెడీ సో న్యూ అనే ఆప్షన్ గురించి మనం ఆల్రెడీ సో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం పేజ్ మేకర్లో మనం ఎప్పుడైనా సరే ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఏ వర్క్ చేయాలని కంపల్సరీగా న్యూ ఫైల్ అనేది తీసుకోవాలి, దాని తర్వాతనే వర్క్ అనేది చేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దాన్ని ఇక్కడ సో ఫస్ట్ ఆప్షన్ న్యూ ఆప్షన్. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే సో న్యూ ఆప్షన్ వల్ల సో మనం పేజ్ సెటప్ని చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎట్లాంటి పేపర్ కావాలి, సో A4 సైజ్ పేపరా, లీగల్ సైజ్ పేపర్, అట్లా మనకు పేపర్ సైజెస్ ఉంటాయన్నమాట. సో మనం చేసే వర్క్ని బట్టి ఇందులో మనకు పేపర్ యొక్క సైజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ బేసిక్ కాబట్టి ఇక్కడ A4 సైజ్ పేపర్ తీసుకుంటున్నాను, A4 తీసుకోవచ్చు, లీగల్ తీసుకోవచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ పేపర్ సైజెస్ ఉంటాయి మన దీంట్లో డిఫరెంట్ సైజెస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ A4 సైజ్ పేపర్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత మన పేపర్ యొక్క ఓరియంటేషన్ ఉంటుంది. సో టాల్ వైడ్ అని చెప్పేసి, సో టాల్ అంటే పేపర్ మనకు వర్టికల్లో కావాలనుకుంటే టాల్ అని సెలెక్ట్ చేయాలి, లేదు పేపర్ ఒకవేళ హారిజెంటల్గా కావాలి అనుకుంటే వైడ్ అని యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ వర్టికల్లో తీసుకుంటున్నాను అంటే టాల్లో పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మనకు పేపర్ యొక్క ఆప్షన్స్ ఉంటుంది మనకు డబుల్ సైడెడ్ అని చెప్పేసి. సో డబుల్ సైడెడ్ అంటే మనం టూ పేపర్స్ రావాలి అనుకుంటే డబుల్ సైడ్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం, వద్దు అనుకుంటే ఇక్కడ ఇందులో టిక్ తీసేసి సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ సో నెంబర్ ఆఫ్ పేజెస్ మీకు ఎన్ని పేపర్స్ కావాలి ఎట్ ఏ టైం. సో మనకి ఏంటంటే మనం మామూలుగా మనం MS వర్డ్ అబ్జర్వ్ చేస్తే మనం ఇంత మీకు ప్రీవియస్ క్లాస్లో MS వర్డ్ యొక్క క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పాను. సో మనకు ఆటోమేటిక్గా మనం పేపర్ టైప్ చేసినప్పుడు మనకు పేపర్స్ అనేవి అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. బట్ దీంట్లో మనకు అలా ఉండదు అనమాట. మనం పేపర్స్ యొక్క ఎన్ని పేపర్స్ కావాలి ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత మనం కావాలనుకుంటే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 పేపర్ తీసుకున్నాం, 1 అని టైప్ చేయండి, 2 కావాలనుకుంటే 2 అని టైప్ చేయండి ఇట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది తీసుకుంటున్నాను. ఆ తర్వాత స్టార్టింగ్ పేజ్ అంటే ఓకే నేను 10 పేపర్స్ తీసుకున్నా, నీకు 6 నుంచి నెంబర్ రావాలనుకుంటే 6 నుంచి పెట్టుకోవచ్చు. అట్లా ఇక్కడ ఈ స్టార్టింగ్ పేజ్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి స్టార్టింగ్ బేసిక్ కాబట్టి ఇక్కడ 1 ఇస్తున్నాను, ఇక్కడ కూడా 1 ఇస్తున్నాను. ఆ తర్వాత మనకు పేపర్ యొక్క మార్జిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఇంచెస్ కనిపిస్తుంది కదా. సో డిఫాల్ట్గా ఇంచెస్ ఉంది, మనం కావాలనుకుంటే వాటిని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఫర్దర్గా నేను చెప్తాను ఎట్లా చేంజ్ చేస్తాను అనేది. ఇప్పుడు మనకి ఇంచెస్ ఉంది కాబట్టి సో ఈ లెఫ్ట్ 1 ఇవ్వండి, సో రైట్ 1 ఇవ్వండి, సో టాప్ కూడా 1 ఇవ్వండి, బాటమ్ కూడా 1 ఇవ్వండి. 1 ఇంచ్ పెట్టుకోండి, ఇంకా అంతకన్నా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మన చాయిస్, మనం చేసే వర్క్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ సో 1 ఇంచ్ ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత సో టార్గెట్ అవుట్పుట్ రిజల్యూషన్, ఇది కూడా మన రిజల్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏ వర్క్ చేసినా కూడా సో మనకు వర్క్ అనేది నీట్గా రావాలి, మంచిగా మనకు ప్రింటింగ్ అనేది క్లారిటీగా ఉండాలనుకుంటే సో 300 DPI అని పెట్టేస్తాం. సో DPI మీన్స్ డెప్త్ ఇన్ ప్రింట్ అని చెప్పేసి. సో ఇంకా అంతకంటే ఎక్కువ పెంచుకోవచ్చు. అంటే మనకు కలర్ కన్జ్యూప్షన్ ఎక్కువ కావాలి అనుకుంటే, కలర్ మనకు అంటే బాగా తీసుకోవాలనుకున్నప్పుడు ఇంకా రిజల్యూషన్ పెంచుకోవచ్చు. బట్ 300 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, అది మనకు చాలా బెటర్ రిజల్యూషన్ అనమాట అది. సో 300 DPI డెప్త్ ఇన్ ప్రింట్ అని చెప్పేసి సో అట్లా పెట్టుకోవచ్చు. 300 DPI పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది సో పేజ్ సెటప్ యొక్క ఇంట్రడక్షన్ అనమాట. సో దీన్ని న్యూ ఆప్షన్ అంటాం. తర్వాత ఓకే, లేదా దీనికి షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. సో Ctrl+N అన్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది ఇక్కడ న్యూ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. డాక్యుమెంట్ సెటప్ అన్న న్యూ అన్న సేమ్ యూజ్ చేస్తాం. షార్ట్ కట్కి ఇక్కడ Ctrl+N. సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఈ పేపర్ ఈ విధంగా వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. సో ఈ బ్లాక్ కలర్ వాటిని ఏమంటాం, లైన్స్ని ఏమంటామంటే సో పేపర్ గైడ్ లైన్స్ అంటాం. అదేవిధంగా ఈ బ్లూ కలర్, పింక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే మనము సో మార్జిన్ గైడ్ లైన్స్ అంటాం. మనం మార్జిన్ గైడ్ లైన్స్ అంటాం. సో అంటే మనం ఇక్కడ 1 ఇంచ్ పెట్టాం, ఇది 1 ఇంచ్ అనమాట. లెఫ్ట్ 1 ఇంచ్, టాప్ 1 ఇంచ్, రైట్ 1 ఇంచ్, సో కింద సో బాటమ్ కూడా 1 ఇంచ్ అనమాట. సో అవన్నీ 1 పెట్టాక ఇట్లా వచ్చు. ఇంకా తగ్గేసి ఇంకా ఇవన్నీ ఇంకా ఈ మార్జిన్ యొక్క గైడ్ లైన్స్ ఇంకొంచెం మనకు సో వాటి యొక్క డిఫరెన్సెస్ అనేది ఏర్పడుతుంది మనకు. సో నార్మల్ మనం ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి సో అన్ని 1 ఇంచ్ పెట్టాను, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అని చెప్పేసి. ఇది మనకి ఏంటంటే సో న్యూ ఆప్షన్ యొక్క యూస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏదైనా మ్యాటర్ అనేది టైప్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఆప్షన్ ఉంది, సో న్యూ ఆప్షన్ ఒక డెఫినేషన్ టైప్ చేస్తున్నాడు. సో న్యూ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు, అది మనకు కనిపిస్తలేదు కదా, మీకు ఇంతకుముందు చెప్పిన జూమ్ పెంచుకోవచ్చండి. సో Ctrl+1 100%, Ctrl+2 200%, Ctrl+4 400%, ఇట్లా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం టైప్ చేస్తున్నాం, సో న్యూ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ అని ఇట్లా మనకు కావాల్సినటువంటి వర్క్ మనం చేసుకోవచ్చు. ఇట్లా Ctrl+1 Ctrl+2 మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైజెస్ అనేవి జూమ్ యొక్క సైజెస్ అనేవి మన చాయిస్. అదో మీకు ఇంకా రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ డ్రా చేయొచ్చు, లేదు సర్కిల్ అంటే సర్కిల్ డ్రా చేయొచ్చు, మన ఇష్టం. సో Ctrl+0 అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఫిట్ ఇన్ విండో అంటే పేపర్లో ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. అట్లా పాలిగాన్ అంటే పాలిగాన్ చేసుకోవచ్చు, మన చాయిస్, మనం ఎట్లా కావాలంటే అట్లా.
ఇలా మనం వర్క్ అంతా చేసిన తర్వాత సో ఇప్పుడు ఫైల్ ఏం చేయాలనుకున్నా సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి ఏం చేస్తాం ఇక్కడ సో సేవ్ అనాలి. సో సేవ్ అన్నాం అనుకోండి ఫైల్ మనకి ఏమంటే కంప్యూటర్ ఇక్కడ ఫైల్ యొక్క నేమ్ అడుగుతుంది. ఆ నేమ్ ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ కాబట్టి సమ్ ఏమని ఇస్తున్నా అంటే ఫైల్ నేమ్ మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ ఏబిసిడి అని ఇస్తున్నాను ఫైల్ నేమ్. ఏమని ఇస్తున్నాను ఇక్కడ ఏబిసిడి తర్వాత సేవ్ అనగానే మన పైన చూడండి ఆటోమేటిక్గా ఫైల్ నేమ్ కూడా చూసుకోండి ఏబిసిడి. ఇంత మనకు అక్కడ ఏమంటుంటే అన్టైటిల్ అని ఉంటుంది మనకి ఏబిసిడి అని వచ్చేసింది అనమాట. మనకు మళ్ళీ మనకు న్యూ ఫైల్ కావాలి. సో ఏం చేస్తాం ఫైల్లోకి వెళ్ళేసి న్యూ అనాలి. ఓకేనా. సో సేవ్కి మనకు కావాలనుకుంటే షార్ట్ కట్ కీ ఉంటుంది. సో డైరెక్ట్ అంటే ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ అనొచ్చు. లేదు అంటే షార్ట్ కట్ కీ మనకి ఏంటంటే Ctrl+S ఏం చేయాలి ఇక్కడ. సో Ctrl+S ప్రెస్ చేస్తాం అనుకోండి మనకు సేవ్ ఆప్షన్ యొక్క డైలాగ్ బాక్స్ వస్తుంది. తర్వాత సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేసి సో సేవ్ అంటే మనకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అనమాట. ఇది మనకు సేవ్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కి. సో Ctrl+S ప్రెస్ చేస్తాం. మళ్ళీ మనకు న్యూ ఫైల్ కావాలి కదా. సో షార్ట్ కట్ కి ఏంటి Ctrl+N ప్రెస్ చేస్తాం. సో మళ్ళీ ఇష్టం మన ఇష్టం. సో A4 సైజ్ పేపర్ కావాలా, లీగల్ సైజ్ పేపర్ కావాలా, అది ఇంకా మార్జిన్స్ ఎంత కావాలి. సో 1 1 1 1 ఇంచెస్ ఉంది కాబట్టి 1 1 పెట్టేసుకుంటాం. సో పేపర్ వైడ్లో కావాలా, హారిజెంటల్ అంటే వైడ్ అంటే హారిజెంటల్ కావాలనుకుంటే వైడ్ పెట్టుకుంటాం. సో వర్టికల్లో కావాలనుకుంటే టాల్ పెట్టుకుంటాం. తర్వాత ఓకే ఈ విధంగా న్యూ ఫైల్ వచ్చేస్తుంది. అయితే ఇంతకు నేను ఫైల్ని సేవ్ చేశాను కదా, ఆ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ సో ఫైల్లోకి వెళ్ళేసి ఏమనాలి ఇక్కడ ఓపెన్ అనాలి. అనగానే మనకి ఏమడుతుంది ఇక్కడ ఫైల్ యొక్క నేమ్ అడుగుతుంది. మనం ఇంతకుముందు ఏమి ఇచ్చాము ఫైల్ యొక్క నేమ్ సో ఏబిసిడి అని ఇచ్చాం. లేదు అంటే ఇక్కడ కింద స్క్రోల్ చేసి మనకి ఇక్కడ ఫైల్ కూడా కనిపిస్తుంది. కనిపిస్తుంది ఏబిసిడి. దీన్ని సెలెక్ట్ చేసుకొని కూడా ఏం చేయొచ్చు ఇక్కడ ఓపెన్ అంటే మనం చేసినటువంటి సో అట్లా మనకు మ్యాటర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే ఈ విధంగా మన ఫైల్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఫైల్స్ కంప్యూటర్లో ఉంటే ఇప్పుడు ఈరోజు క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడైనా ఓపెన్ చేయాలనుకుంటే ఈ ఓపెన్ అనే ఆప్షన్ ద్వారా ఏం చేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఫైల్స్ ఏం చేసి కొత్త ఫైల్ తీసుకోవచ్చు. దాంట్లో డాటాని మనకు కావాల్సినటువంటి డిజైన్ని సో క్రియేట్ చేసేసుకొని మనం వాటిని సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడైనా కావాలి అనుకున్న వాటిని ఓపెన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ ఉంటుంది మనకు. సో ఓపెన్కి షార్ట్ కట్ కీ ఏంటంటే సో కీబోర్డ్లో Ctrl+O యూజ్ చేయాలి. ఏం చేస్తాం Ctrl+O అన్నాం అనుకోండి మనకి ఏమొస్తుంది అక్కడ ఓపెన్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట. అది Ctrl+O. ఆ తర్వాత సో ఫైల్ యొక్క నేమ్ ఇక్కడ ఓపెన్ అంటే సరిపోతుంది మనకు. సో ఈ విధంగా మనం ఫైల్స్ని సో న్యూ ఫైల్ తీసుకోవచ్చు, ఫైల్స్ని సేవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫైల్స్ని ఓపెన్ కూడా చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్ ఉందనుకోండి వాటిని మనము డూప్లికేట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే ఏం చేసుకోవచ్చు మనం వాటిని డూప్లికేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. డూప్లికేట్ ఎందుకోసం చేస్తామంటే మనకి ఏదైనా సంథింగ్ సడన్గా ఫైల్ ఏదైనా డిలీట్ అయింది అనుకోండి ఆ ఫైల్ మళ్ళీ మనము సో క్రియేట్ చేయాలనుకుంటే మనకి ఏమవుతుంది టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని మనం ఇంపార్టెంట్ అనుకున్న వాటన్నిటి ఏం చేయాలి ముందుగానే సో డూప్లికేట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా డూప్లికేట్ చేయడానికి ఇక్కడ ఏముంటుందంటే మనకు సేవ్ యాజ్ అన్ ఆప్షన్ ఉంటుంది. మన ఇక్కడ సేవ్ యాజ్ అన్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ సేవ్ యాజ్ అన్ ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు మనం ఫైల్స్ని డూప్లికేట్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో డూప్లికేట్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనం కంపల్సరీగా ఫైల్ నేమ్ అనేది డిఫరెంట్గా ఇవ్వాలి. సో ఎందుకు డిఫరెంట్గా ఇవ్వాలంటే సేమ్ నేమ్ ఇస్తే కంప్యూటర్ తీసుకోదు కాబట్టి వేరే వేరే నేమ్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఫైల్ నేమ్ XYZ అని ఇస్తున్నాను. ఇంతకుముందు ABCD అని ఇచ్చాను కదా, ఇప్పుడు ఇక్కడ XYZ ఇచ్చేసి ఏం చేస్తున్నాను ఇందులో సేవ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో Ctrl+N ఆ తర్వాత ఓకే. సో ఇందాక ఏం చేశాను ఇక్కడ ABCD ఫైల్ చేశాను, అదేవిధంగా XYZ ఫైల్ అంటే డూప్లికేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆ రెండు ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫైల్లోకి వెళ్తున్నాను, ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను ఇక్కడ ABCD అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. ఇది కొద్దిగా నేను సో కొంచెం షార్ట్గా చేస్తున్నాను అంటే మీకు తెలవడానికి, రెండు ఫైల్స్ డిఫరెంట్ తెలవడానికి. ఇది మనకి ఏంటిది మనకు ABCD అనే ఫైల్. ఓకేనా. ఇప్పుడు నేను ఇంకో ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు XYZ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు రెండు ఫైల్స్ ఓపెన్ అయ్యాయి కదా. సో ఇదే మనకి ఏంటిది XYZ ఫైల్, ఇదేంటి మనకు ABCD ఫైల్. సో ఇప్పుడు ABCDలో మనకి ఏదైతే డాటా ఉందో XYZలో కూడా మనకు యాజ్ ఇట్ ఈస్గా చూడండి అదే డాటా ఉంది మనకు. అంటే దీనివల్ల మనకు యూజ్ ఏమైందంటే సేవ్ యాజ్ వల్ల ఒకటే ఫైల్స్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్కి మనం డూప్లికేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మరి దీనివల్ల యూజ్ అయింది ఇప్పుడు సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఫైల్ అని డిలీట్ అయింది అనుకోండి మనకు ఈ XYZ అనే ఫైల్ మనకు యూజ్ అవుతుంది. ఒకవేళ XYZ అనే ఫైల్ డిలీట్ అయింది అనుకోండి ఈ ABCD ఫైల్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇంపార్టెంట్ ఫైల్స్ అనుకున్న ఇట్లా డూప్లికేట్ చేసి పెట్టుకుంటే సమ్ టైమ్స్ మనం ఫైల్స్ ఏమైనా కరప్ట్ అయినా లేకపోతే ఏమైనా డిలీట్ అయినా సో వీటి ద్వారా ఏం చేసుకోవచ్చు మళ్ళీ మనము సో వాటిని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు టైం అనేది వేస్ట్ కాకుండా మన వర్క్ అనేది మనం డాటా అనేది మిస్ కాకుండా ఉంటాం అనమాట. సో ఇంపార్టెంట్ అనుకున్న వాటిని మనం చేసుకోవచ్చు అనమాట, డూప్లికేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. సో కీబోర్డ్లో Alt+F+A ప్రెస్ చేయాలి. ఏం చేస్తాం సేవ్ యాజ్కి షార్ట్ కట్ కీ Alt+F+A అన్నాం అనుకోండి మనకి ఏమొస్తుంది అక్కడ సో సేవ్ యాజ్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకేంటి సేవ్ యాజ్ ఆప్షన్ వల్ల యూజ్ అనమాట. ఓకే వ్యూయర్స్. సో ఇదే ఫైల్ బిల్డ్లో మనకు నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే సో ఓపెన్
రీసెంట్. సో ఓపెన్ రీసెంట్ అంటే యూజ్ ఏంటంటే ఇందులో మనకి ఏం చేస్తుంది అంటే రీసెంట్గా మనం ఓపెన్ చేసిన ఫైల్స్ని దీంట్లో మనకు చూపిస్తుంది అనమాట. సో అన్ని ఫైల్స్ కాదు, రీసెంట్గా ఓపెన్ చేసిన ఒక బిలో 10 ఫైల్స్లో బిలో 10 ఫైల్స్లో ఏం చేస్తుందంటే ఇందులో మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇందాక నేను ఏం చేశాను, సో ఏబిసిడి ఫైల్ చేశాను, ఓపెన్ చేశాను, అదేవిధంగా XYZ ఫైల్ ఓపెన్ చేశాను కదా. అదేవిధంగా మనకు వేరే వేరే ఫైల్స్ ఉంటే మనకు కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ సమ్ ఫ్రంట్ టైటిల్ వన్ ఉంది, ఎవరో చేస్తే సంథింగ్ అట్లా మనం, సో దాంట్లో మనకి ఏది ఉందో మనం దాన్ని చూసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఈ విధంగా, సో ఇట్లా మనం రీసెంట్గా ఏవైతే ఫైల్స్ ఉంటాయో వాటిని మాత్రం ఇక్కడ మనకు రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి ఫైల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం, దాన్ని ఇక్కడ ఏమంటామంటే రీసెంట్ పబ్లికేషన్స్ అంటాం. అంటే సో రీసెంట్గా మనం ఏవైతే ఒక 5-6 ఫైల్స్ కావచ్చు, ఒక 10 ఫైల్స్ బిలో ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా ఏవైతే ఓపెన్ చేస్తామో వాటి యొక్క ఫైల్స్ యొక్క నేమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మళ్ళీ మనకి ఏ ఫైల్ కావాలనుకుంటే ఆ ఫైల్ ఇక్కడ సో క్లిక్ చేసుకుంటా, అంటే ప్రతిసారి ఓపెన్ ఆప్షన్ కాకుండా ఓపెన్ ఆప్షన్ ద్వారా మనకి ఏంటంటే మనం అన్ని ఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. బట్ రీసెంట్ పబ్లికేషన్ ద్వారా ఏమవుతుంది, సో రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ని మాత్రం ఇందులో మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో దీనికి కూడా మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది, కీబోర్డ్లో Alt+F+R యూజ్ చేయాలి. ఏమి చేస్తాం, Alt+F+R అన్నాం అనుకోండి, మనకు రీసెంట్ పబ్లికేషన్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట ఇది. ఓకే వ్యూయర్స్, హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.